మీ తేనెని తీసుకురావడానికి పడ్డ కష్టం అంతా ఇంత కాదు. సో హే గైస్, యాక్చువల్లీ మన మా ఊర్లో మా ఇంటి ముందు పందిర్ వేయడానికి మేమైతే కట్టెలు తీసుకురావడానికి అయితే వెళ్ళాము. అక్కడ కట్టెలు కొడుతుంటే ఒక చెట్టుకైతే తేనె కనిపించింది. ఇక నేను ఊరుకుంటానా, వెళ్ళి మా డాడీకి అయితే చెప్పాను. మా డాడీకి చెప్పగానే మా డాడీ ఒక కర్ర తీసుకొని వచ్చి ఫస్ట్ దాంట్లో తేనె ఉందో లేదో అని చెక్ చేశాడు. కానీ తేనె చాలా ఉంది. దాని తర్వాత అదే కర్రకి మా డాడీ కొడవలి పెట్టి తేనెనైతే లాగాడు. తేనె ఏమో గానీ మా అమ్మట అయితే తేనె తీగలు అయితే పడ్డాయి. ఇక ఇలా అయితే కాదని చెప్పి మా డాడీ దొంగోళ్ళలాగా టవల్ చుట్టుకొని అయితే వెళ్ళాడు. ఈసారి ఆ తేనె కింద పడే లోపే మళ్ళీ తేనె తీగలు అయితే వెంట పడ్డాయి. ఇక మా డాడీ కోపం వచ్చి తేనె లేదు ఏం లేదు, ఇంటికి పోదాం పదా అంటే నేనే రిక్వెస్ట్ చేసి ఇది ఒక్కసారి వెళ్ళు అని పంపాను. ఈసారి మా డాడీ అయితే తేనెనైతే తెచ్చాడు. కానీ ఒక తేనె తీగ అయితే ఖర్చింది. ఇక ఇంటికి వచ్చి అందులోంచి తేనె తీస్తుంటే అందులో తేనె మాత్రం చాలా ఉంది. చూస్తుంటేనే నోట్లో వాటర్ వస్తున్నాయి. అసలు ఈ తేనె మాత్రం చాలా బాగుంది. మీలో ఎప్పుడైనా ఇలాంటి తేనె తింటే కింద కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.